నా వెనకాల పీక్ పైన అయితే ఒక ఎనిమి క్యాంపింగ్ చేస్తా ఉన్నాడు. వాడు ఓపెన్ కే రావట్లేదు. అందుకే నేను కావాలని ఇటువైపు తిరిగి ఎవరో ఎనిమి ఉన్నట్టు అక్కడ ఫైర్ కొడతా ఉన్నాను. వాడిప్పుడు నేను వేరే వాళ్ళని కొడతాను అనుకుని వచ్చి నా మీద ఫైర్ కొడతాడు. నేను వాడిని కొట్టేయచ్చు. ఇది నా ప్లాన్. ఎందుకంటే వాడు చాలా సేపు నుంచి బయటికి రావట్లేదు, క్యాంపింగ్ చేస్తా ఉన్నాడు. ఫైనల్లీ నా ప్లాన్ సక్సెస్ అయింది, బయటకు వచ్చాడు. ఇంకా M4 రౌండ్ తీసుకొని కొట్టాను అనమాట. హెడ్ షాట్ అయితే పడలేదు, బాడీ షాట్లు పడ్డాయి, కానీ ఫుల్ డామేజ్ పడిపోయింది. గ్లూవాల్ వేసుకున్నాను, అదిగోండి. వాడైతే నాకు అయిపోయాడు, దిమిత్రి పెట్టుకున్నట్టున్నాడు. ఇంకా నేను ఏమాత్రం లేట్ చేయకుండా ఫుల్ కిల్ కొట్టేసా. మా క్యాంపర్స్ ని డైరెక్ట్ గా మనం అటాక్ వెళ్ళాం అనుకోండి, వాళ్ళు అస్సలు బయటికి రారు, ఎక్కడ అవుట్ అయిపోతాం అని చెప్పి. అదే మనం వేరే వాళ్ళని కొడుతున్నట్టు ఆ కటింగ్ ఇచ్చాం అనుకోండి, వాళ్ళు క్రాస్ ఫైర్ జరుగుతుంది, కిల్ వస్తాయని చెప్పి బయటకు వస్తారు. మా నరుటో అప్డేట్ వచ్చిన కాడి నుంచి నాకేం అర్థం కావట్లేదు. కొత్తవన్నీ వచ్చేసినాయి అనమాట. ఆ మ్యాప్ లో ఏదేదో దొరకతా ఉన్నాయి. మధ్యలో ఇదేందో పక్షి బొమ్మ వేసింది, మళ్ళీ డ్రాప్ లాగా ముందరికి వెళ్తా ఉంది. ఇంకా అది లాస్ట్ కి వెళ్ళగానే నాకు ఇదేదో పక్షిలాగా ఒకటి దొరికింది. దాని మీద నొక్కగానే నేను పక్షిలాగా మారిపోయా. నా బాడీ ఏమంటే అక్కడే ఉంది, కానీ నా ఆత్మ మాత్రం ఈ పక్షిలోకి వచ్చేసింది. కాసేపు అటు ఇటు తిరగగానే మళ్ళీ నా లోపలికి నేను వచ్చేసాను. ఈసారి దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయగానే మంచిగా లూట్ వచ్చింది. అండ్ ఇంకొక బాట్ కూడా వచ్చింది. దాన్ని నొక్కగానే పక్షి కొంచెం పెద్దదయింది. నాకు వచ్చిన పావురం అంత హైట్ ఎగరలేకపోయింది, అండ్ చిన్నదిగా ఉంది. ఇది మాత్రం పెద్దదిగా ఉంది, అండ్ బాగా కూడా హైట్ ఎగరుతుంది. ఇది దాని అమ్మ అనుకుంటా. నేను ఇంకా ఇది ఊరికే జస్ట్ ఫర్ ఫన్ అనుకున్నా, కానీ దీంతో కూడా ఎనిమిస్ ని అటాక్ చేయొచ్చని నాకు లాస్ట్ మూమెంట్ లో తెలిసింది. నేనైతే ఈ చెట్టు వెనకాల ఉన్నా, ఎనిమి గాడైతే అటు పక్క నుంచి కొడతా ఉన్నాడు. వాడి లొకేషన్ ఎక్కడున్నాడో నాకు కరెక్ట్ గా తెలియట్లా. నేను అందుకే మళ్ళీ పక్షిలాగా మారిపోయి వాడు ఎక్కడున్నాడో చూద్దాం అని చెప్పి వెళ్తా ఉన్నాను. వాడు ఇక్కడ ఎక్కడో దాక్కుని సైలెన్సర్ పెట్టి కొడతా ఉన్నాడు. నాకు తెలిసి ఈ రాయనకాలే ఉంటాడు. అదిగోండి, ఈ రాయనకాలే ఉన్నాడు. నేను ఆడెముడికి వెళ్ళా, వాడికి డామేజ్ పడిపోయింది. వాడికి 50 డామేజ్ పడిపోయింది. అండ్ వాడు లొకేషన్ కూడా చూపిస్తా ఉందన్నమాట. నేను ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేరుగా వెళ్ళిపోతా ఉన్నాను. అక్కడికి వెళ్ళిపోయి ఒక ఫ్లాష్ బ్యాంక్ తీసుకొని వేసేసాను. మళ్ళీ 49 డామేజ్ పడ్డది. ఈసారి గన్ను తీసుకొని స్కోప్ పెట్టి కొట్టేసా. స్టార్టింగ్ లో ఏమో అంటున్నాను, కానీ ఈ పక్షి మాత్రం భలే ఉపయోగపడుతుంది. సో మామ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తా ఉన్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మామ. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.